హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను చేపల కర్రీని అచ్చం పల్లెటూరు స్టైల్లో అయితే చూపిస్తానండి. మా ఇంట్లో ఎప్పుడు చేపలు తెచ్చినా నేనైతే ఈ విధంగా చాలా సింపుల్గా అండ్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉండిద్దండి. ముందుగా అయితే నేను ఇక్కడ 1 కిలో చేపలనైతే తీసేసుకున్నాను. ఇవైతే నార్మల్ చేపలేనండి. కేజీ అయితే 100 రూపీస్ దాకా అయితే ఉంటాయి. ఇలా 2 చేపలనైతే మీడియం సైజ్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకొచ్చారు. అక్కడే క్లీన్ చేసి అయితే తీసుకొచ్చారండి. ముందుగా అయితే ఈ విధంగా ఉన్నాయి. నేనిప్పుడైతే దీంట్లో కొంచెం ఉప్పేసుకొని బాగా వాష్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని దీంట్లోకైతే ఒక పెద్ద నిమ్మకాయ సేంత చింతపండునైతే వేసేసుకున్నాను. ఇలా ముందుగా వేసుకుంటే మనం కర్రీ అయ్యేలోపైతే మొత్తం బాగా నానిపోయి రసం అయితే ఈజీగా వచ్చేసిద్ది. తర్వాత మీరిక్కడ చూస్తున్నట్టుగా నేనైతే ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా పొయ్యి మీద అయితే గ్యాస్ స్టవ్‌లో ఇలా ఈ విధంగా అయితే కాల్చుకుంటున్నాను. ఇలా కాల్చుకొనైతే చేపల పులుసు చేశారంటే చాలా సూపర్‌గా ఉండిద్దండి. నేనెప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తాను. తర్వాత అయితే ఇలా బాగా కాల్చుకున్నాను 2. ఇలా కాల్చుకున్నామంటే చాలా మెత్తగా అయిపోతాయి తొందరగా. ఇలాగైతే కచ్చా పచ్చాగా పట్టేసుకోవచ్చు. తర్వాత మిక్సీ గిన్నెలోకి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇలా వేసుకొని కచ్చా పచ్చాగా అయితే పట్టేసుకున్నాను. అదే మిక్సీ గిన్నెలోకైతే ఇక్కడ ఒక 3 లవంగాలు వేసుకొని, ఇక్కడ 4 యాలుక్కాయలు, కొంచెం అయితే బిర్యానీ చెక్క ఉండిద్దిగా దాంట్లో కొన్ని చిన్న పీసులు అయితే వేసుకున్నాను. తర్వాత అయితే 2 టమాటోస్ని వేసుకుని కూడా ఈ విధంగా ఇంకో పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. కొంచెం చేపల కర్రీకి అయితే వీలుగా కొంచెం వెడల్పుగా అయితే గిన్నె అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కచ్చా పచ్చాగా పట్టేసుకున్న ఆనియన్స్ పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకొని ఆనియన్స్ పేస్ట్ని అయితే ఆయిల్లో కొంచెం లైట్గా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ అయితే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో అయితే కొంచెం లైట్గా అయితే ఫ్రై అవ్వనివ్వండి. ఇలా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత అడుగంటకుండా ఇలా కొంచెం నాస్టిక్ ప్యాన్ ఎలా అయితే కొంచెం చెక్క గరిటె అయితే ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. ఇలా మీరు చూస్తున్నట్టుగా అయితే మొత్తం ఆయిల్ అయితే బాగా పైకి తేలితేదాకా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని నేను ఇక్కడ పులుసుకు సరిపోయే మొత్తం అయితే కల్లుప్పు అయితే వేసుకున్నాను. కారం అయితే మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారు. అందుకైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం వేసుకొని ఒక 2 స్పూన్స్ అయితే ధనియా పౌడర్ని కూడా వేసేసుకున్నాను. 1 స్పూన్ అయితే నేను ఇక్కడ చేపల కర్రీ అయితే ఇన్స్టెంట్గా ప్యాకెట్లో దొరికే చేపల పౌడర్ని కూడా వేసేసుకున్నానండి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అయితే మనకు బాగా ఫ్రై అయినట్టుగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం తీసుకున్న చేపలన్నిటిని అయితే వేసేసుకోండి. ఇలా మీరు చూసారంటే నేను ఇక్కడ 2 చేపలు తీసుకున్నాను కాబట్టి 2 పెద్ద సైజు తలకాయలు అయితే వచ్చేసాయి. వీటిని కూడా నేను పులుసునైతే వేసుకొని అయితే వండుకుంటున్నానండి. చాలా సూపర్గా ఉంటాయి. ముక్కలు మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మసాలాలలో ముక్కలను అయితే వేసేసుకుని కొంచెం లైట్గా అయితే వేయించుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మీరు ఇక్కడ చెక్క గరిటెనే వాడండి. ఎందుకంటే ఇది స్మూత్గా ఉండిద్ది కాబట్టి చేప ముక్కలను అయితే అస్సలు విరగకుండా అయితే ఉంటాయి. ఈ విధంగా రెండో సైడ్ కూడా టర్న్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచేసుకోండి. మనం ముందుగానే అయితే చింతపండు నానేసుకున్న వాటిలో ఇంకో లీటర్ వాటర్ని అయితే వేసేసుకొని మొత్తం అయితే రసం బాగా అయితే పిండేసుకొని అయితే ఈ విధంగా పోసేసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే చెక్క గరిటెతోని ఇలాగైతే కొంచెం మధ్యలోకి అయితే మసాలాలు మొత్తం కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే ఒక 4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చీల్పులుగా అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ అయితే ఉడికించాను. తర్వాత అయితే మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకోకపోతే ఈ విధంగా స్పూన్తో అయితే కొంచెం కొంచెమే అయితే ఈ విధంగా అయితే చేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు నేనైతే సాల్ట్ టేస్ట్ చేసుకుంటున్నాను. నాకైతే మొత్తం సాల్ట్, ఉప్పు, మసాలాలు అయితే చాలా సూపర్గా అయితే వచ్చాయండి. ఇంకా నేనైతే ఏం దీంట్లోకి అయితే వేయట్లేదు.
ఇప్పుడు బాగా కలిపేసుకొని మొత్తం అయితే ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడికించాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయాల్సినవైతే వేసేసుకుంటూ ఇలా మీరు చూస్తున్నట్టుగా అయితే చేప ముక్క చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉండాలి. మీరు ఏ చేపలు తీసుకున్నా కూడా ఈ ప్రాసెస్‌లో అయితే చాలా సింపుల్‌గా అయిపోయిద్ది. టేస్ట్ బాగా సూపర్‌గా వచ్చిద్దండి. నేనిక్కడ లాస్ట్‌గా అయితే కొత్తిమీర వేసుకున్నాను. చేపల కర్రీ అయితే చాలా తక్కువ టైంలోనే నాకైతే ఇంట్లో ఉన్న వాటితోనైతే నేను ఈ విధంగా చేసేసుకున్నానండి. నేను ఈ ఛానల్‌ని అయితే కొత్తగా పెట్టాను. నా ఛానల్‌లో మొత్తం సింపుల్‌గా నేను ఇంట్లో ఎలా అయితే వంట చేసుకుంటానో అలాగే మీకు సేమ్ అయితే చూపిస్తాను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్‌నైతే ఆన్‌లో ఉంచేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.